ముచ్చటగా మూడొద్దులు పసుపు పండుగ ఘనంగా చేసుకుర్రు సైకిల్ పార్టీలు. వచ్చినోళ్లకు తీరు తీరు వంటలు వండి పెట్టిర్రు. ఆంధ్ర ఆవకాయ రుచి చూపించిర్రు. సీమ పబ్లిక్ కు తున్కల కురబెట్టిర్రు. మస్తు ధూమ్ధామ్ చేసిర్రు. ఇట్లనే ఆఖరి నాడు పెద్ద మీటింగ్ పెట్టుకొని పబ్లిక్ కు జోరుగా ముచ్చట్లు చెప్పిర్రు. మరి ఆ ముచ్చట్లేంటియో సీఎం సార్ ఏమన్నాడో చూడుర్రి. అగో అగో ఎటు చూసినా పసుపు జెండాలు, పసుపు టోపీలు, అంతా పసుపు పసుపే. చూసేటోళ్ళ కండ్లకు పసుకలు వస్తాయి కావచ్చు అన్నట్టే ఉన్నది పరిస్థితి. కడప జిల్లాలో ఉన్న పాపపురం మొత్తం పసుపు మయం చేసిండ్రు. తొలుత 2 రోజులు ఒగెత్తు అయితే 3వ రోజు మహానాడు మీటింగ్ ఒగెత్తు. 140 ఎకరాలలో లీడర్ల కోసం అరుగులు వేసిండ్రు, పబ్లిక్ కోసం కుర్చీలు వేసిండ్రు. లక్షల మందితోని మీటింగ్ పెట్టి ముచ్చట్లు జోరుగా చెప్పిండ్రు. సీఎం సారు, ఐటీ మంత్రి, తత్వ సైకిల్ పార్టీ లీడర్లు అంతా కలిసి సైకిల్ తమ్ముళ్లను గట్టిగానే హుషారు చేసిండ్రు. ఇక ముఖ్యమంత్రి బాబు సారు మాట్లాడుకుంటా ఎగస్ పార్టీ వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు. మళ్ళోసారి మంచిగానే అరుచుకున్నాడు. డ్రగ్స్ వచ్చాయి, గంజాయి వచ్చింది, యువత నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండేది సిబిఎన్, ఇక్కడుండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నాను. మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అదే మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. అంతేకాదు పార్టీ లీడర్లకు, కార్యకర్తలకు ఎటువంటి తిప్పల రాకుండా చూసుకుంటాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా, అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. ఉమ్మడి కడపలో 10కి 7 గెలిచాం. తమ్ముళ్ళు ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10. అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఇక అధికారంలో ఉన్నారు కాబట్టి సైకిల్ పార్టీ వాళ్ళ బలగం గట్టిగానే పెరిగింది అనుకుంటారా అందరూ. ఏంటికంటే సీతం పబ్లిక్ వచ్చిండ్రు. పొదుగాలి సంధ్య పాపపురానికి బండ్లు లైన్ కట్టినాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని ఊర్లకేంచి సైకిల్ తమ్ముళ్ళు పోటెత్తటాలకు కడప జిల్లాల బాటలన్నీ కిక్కిర్చినాయి. ట్రాఫిక్ జామ్ కూడా గట్టిగానే అయ్యింది. లక్షల మంది పబ్లిక్ వస్తారని ముందుగానే తెలుసు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు గట్టిగానే చేసిండ్రు. అటు వచ్చిన వాళ్ళకు దూపైతే నీళ్లు, ఆకలైతే తిండి, అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రు. మొత్తానికి మాజీ సీఎం అడ్డాల 3 దినాల పసుపు పండుగ మస్తు జోరుగానే చేసిండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు అనుకుంటారు అందరూ.